నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం ఉచ్చ నీచాలు మరిచి ఒక మానవుడు మాట్లాడలేనటువంటి ఒక దారుణమైన భాష ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడూ ఎవరి గురించి మాట్లాడిన భాష, మగవాళ్ల గురించి కూడా మాట్లాడిన భాష, ఒక మహిళ గురించి నీచాతి నీచంగా మాట్లాడిన తీరు ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అసహించుకుంటున్నారు. బాధాకరం ఏమిటంటే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎవరో కాదు, ఆ ఇంటి ఆడపడుచుకి స్వయాన కోడలు. నల్లపురెడ్డి కుటుంబ ఇంటి ఆడపడుచుకి స్వయాన కోడలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి చెల్లెలు వరుస అవుతుంది. ఈరోజు 50,000 ఓట్ల పై మెజార్టీతో తన ఎమ్మెల్యేగా ఓడించిందని, కోవూరు నియోజకవర్గంలో జెండా పట్టుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కరువు అవుతున్నారని, నిత్యం కూడా కోవూరు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసి వీపీఆర్ కుటుంబం మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు చూసి, ఆ యొక్క అభివృద్ధి పాలన చూసి పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పని ఒక అలజడి, ఒక అశాంతి సృష్టించేందుకు ఈ జిల్లాలో ఒక దుర్మార్గ సంస్కృతిని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్నటి రోజున ప్రవేశపెట్టారు. నిజంగా అత్యంత బాధాకరం. ఈ రోజు ఇది కేవలం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటలుగానే నేను భావించడం లేదు, వారు చేసిన చేష్టలుగానే నేను భావించడం లేదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సర్వనాశనం అయిపోయిన, ఆర్థికంగా దివాలా తీసిన ఆంధ్ర రాష్ట్రాన్ని గాడి పెడుతూ ఉన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మరోపక్క అద్భుతమైన రాజధాని అమరావతి కడుతున్నారు. చంద్రబాబు గారి మీద నమ్మకంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరం పరుగులెత్తూ ఉంది. ఇవన్నీ సాఫీగా జరిగితే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అగ్రగామిగా మారితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ గెలుపు సాధ్యం కాదు. ఎప్పటికీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంటుంది అని భావించి ఒక అరాచకాన్ని సృష్టించేందుకు నియోజకవర్గానికో అజెండా, జిల్లాకో అజెండా, రాష్ట్రానికో అజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు దుష్ట పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ఆ దుష్ట పన్నాగాల్లో భాగమే నిన్నటి రోజున నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన అనుచిత, దుర్మార్గ, నీచ, నికృష్టమైనటువంటి వ్యాఖ్యలుగా నేను భావిస్తాను. ఈరోజు ఈ సంస్కృతి, ఈ తిట్ల సంస్కృతి ఈనాటిది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు నిండు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి కుటుంబ సభ్యుల మీద, చంద్రబాబు గారి సతీమణి మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద ఎంత నీచంగా, ఎంత ఘోరంగా మాట్లాడారో, ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయించారో అందరికీ తెలుసు. ఈ రోజు హోంమంత్రిగా ఉన్నటువంటి మా చెల్లెలు వంగలపూడి అనిత గారి మీద ఏ విధంగా భాష మాట్లాడించారో అందరికీ తెలుసు. అధికారం ఉందని ఇష్టారీతిగా ప్రవర్తించారు. ప్రజలు కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని ఆ యొక్క ఎన్నికల వేళ వీరు చేసే నీచ రాజకీయాలకి గుణపాఠం చెప్పి, అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాదు ప్రతిపక్షంలో కూడా కూర్చుని అర్హత లేదని 11 సీట్లకి మిమ్మల్ని దిగజార్చిన పద్ధతులు మార్చుకుని బాధ్యత గల ఒక రాజకీయ పార్టీగా ప్రజా సమస్యల్ని ఎత్తి చూపి బాధ్యత గల ఒక రాజకీయ పార్టీగా, ఎందుకంటే ప్రతిపక్ష హోదా ప్రజలెటు మీకు ఇవ్వాలి కాబట్టి కనీసం ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ప్రజా సమస్యలను పట్టించుకుని ప్రభుత్వాన్ని మీద తప్పులు చేస్తే విమర్శలు చేస్తూ
ప్రభుత్వం మంచి చేస్తే సమర్థిస్తూ ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం మత్తులో, అధికార ఉన్మాదంలో ఆనాడు చేసినటువంటి తప్పుల్ని ఇంకా 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 కొనసాగిస్తారు. ఈరోజు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రం అంతా కూడా వారికి అభిమానులు ఉన్నారు. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే అపరా కోటీశ్వరుడు, రాజకీయాల్లో రాకముందే, రావాలన్న ఆలోచన లేకముందే ఈ జిల్లాలో మంచినీళ్ల సమస్య కానీ, విద్యాదానం కింద ఒక స్కూలు కానీ, ఉచిత వైద్య సేవా శిబిరాలు కానీ, జాతీయ రాష్ట్ర అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులైనటువంటి విభిన్న ప్రతిభావంతులకి సహకారం కానీ, అదేవిధంగా ధార్మిక కార్యక్రమాలు కానీ వారు చేసింది, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసింది కొండంత. కానీ బయటకు తెలిసింది ఊరంతే. బయటకు తెలిసింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ చేతితో చేస్తే ఈ చేతికి తెలియను ప్రచారం కోరుకో. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. పార్టీ కార్యకర్తలే కాదు, ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మరి నిన్నటి రోజున ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలతో కడుపు మండిన తెలుగుదేశం పార్టీ కూటమికో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో, వేమిరెడ్డి కుటుంబీకులకో, మాలాంటి వారికో, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి ఈ దాడికి ఎలాంటి సంబంధం లేదు. అలాంటి దాడుల సంస్కృతి తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేదు. ఒకవేళ ఎవరైనా చేస్తే ఇక్కడ పైన ఉండేది చంద్రబాబు నాయుడు గారు. దాడుల సంస్కృతిని ఎవరైనా నియోజకవర్గ స్థాయిలో కాదు, గ్రామ స్థాయిలో ప్రోత్సహించిన పైన ఉండేది చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు. దాడుల సంస్కృతిని ఎవరైనా చేపడితే వారి తాట తీస్తాడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ కూటమి కానీ, మా కార్యకర్తలు కానీ ఆయన యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడికి ఎలాంటి సంబంధం లేదు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబాన్ని అభిమానించే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. కార్యకర్తలంటే నియంత్రించవచ్చు. నేను చూశా నిన్న ఈరోజు ఉదయం కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి వద్దకి కార్యకర్తలు వచ్చి ఆగ్రహావేశం వ్యక్తం చేస్తుంటే స్వయంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ సర్దుబాటు చేశారు. మరి కడుపు మండిన అభిమానులు, కడుపు రగిలిన అభిమానులు, వేమిరెడ్డి గారి వల్ల ఎంతో ప్రయోజనం పొందిన అనేక మంది అభిమానులు కడుపు రగిలి చేసి ఉండొచ్చు, నేను కాదను. లేదా వారు కూడా చేసి ఉండకపోవచ్చు. అవన్నీ కూడా పోలీసు విచారణలో తేలుతాయి. విషయం జరిగిన వెంటనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోలీసు అధికారులతో మాట్లాడి దీని మీద లోతుగా దర్యాప్తు జరపండి, ఈ దాడులకి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరు చేసినా ఇది తప్పే, దీన్ని మేము అంగీకరించాం, వారి మీద కఠిన చర్యలు తీసుకోండి అని వేమిరెడ్డి దంపతులు అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించే అభిమానులు కడుపు రగిలి, కడుపు మండి ఒక మహిళ మీద, అందులో ప్రశాంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు తమ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద మాట్లాడిన మాటలుగా భావించి కడుపు రగిలి చేసి ఉండొచ్చు, లేదా మరో కారణమైనా ఉండొచ్చు, లేదా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి నా ఇంటికి కూడా పరామర్శకు రావాలని చెప్పని ఏదైనా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేయించుకున్నాడా? ఇవన్నీ కూడా ఎందుకంటే వారు సాధారణంగా మేము ఇంట్లో లేమని చెప్తున్నారు, దాడి సమయం జరిగింది అంటున్నారు. అంటే దీని వెనక ఏదైనా ఉందా అంటే ఉందని నేను అంటాం. ఇవన్నీ కూడా పోలీసు విచారణలో తెలుస్తాయి. వేమిరెడ్డి కుటుంబీకులు దంపతులైతే అధికారులకి నా సమక్షంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ దాడులు మా వాళ్ళెవరూ చేయలేదు, మా పార్టీకి, మా కూటమికి, మా కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరి దాడి చేసినా ఉపేక్షించవద్దు, కఠిన చర్యలు తీసుకోండి, అసలు ఈ దాడి ఎలా జరిగిందో నిర్ధారించండి,
అని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసు విచారణలో తేల్తాయి. పోలీసు విచారణలో తేలినప్పుడు ఖచ్చితంగా ఎవరు దాడులు పాల్పడినా చట్టం చేసుకోబోతుంది, ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తుంది. దానికి పాపం గత రాత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది, మహానాయకులు, పెద్ద నాయకులు చాలా మంది వచ్చి రకరకాల భాష మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అంటున్నారు. అయ్యా మీరు చెప్పడం కాదు, మేము కూడా చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమికి దాడులకి సంబంధం లేదు. అడుగు రగిలి అభిమానులు చేశారా, మరొకరు చేశారా, పోలీసు విచారణ తేల్తాయి. పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం గాని లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయం గాని వేమిరెడ్డి గారు, వారి సత్యమైన ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు.